పట్టుదల సాధించాలన్న లక్ష్యం ఉంటే ఎంతటి కష్టమైన పనినైనా సులువుగా సాధించవచ్చని నిరూపిస్తున్నాడు హైదరాబాద్ యువకుడు. తీవ్రమైన సాధన అవసరమయ్యే టైపింగ్ ను వినూత్నంగా చేస్తూ ఏకంగా గిన్నిస్ బుక్ రికార్డుని తిరగరాసే ప్రయత్నం ప్రారంభించాడు. హైదరాబాద్ పాత బస్తీకి చెందిన ఈ యువకుడి పేరు మహమ్మద్ ఖుర్షీద్ హుసేన్. ఈయన తండ్రి అక్బర్ హుసేన్ ఉస్మానియా ఆసుపత్రిలో ఉద్యోగి. ఏదో ఒకటి సాధించాలన్న కుమారుడి పట్టుదలను గమనించి ప్రోత్సాహం అందించాడు. వేగంగా టైప్ చేసే కుమారుడి ప్రతిభ చూసి శిక్షణ ఇప్పించాడు. దీంతో ఈ కుర్రాడు 2012లో 3 నిమిషాల 43 సెకన్లలో ఆంగ్ల అక్షరమాలను వేగంగా టైప్ చేసి గిన్నిస్ రికార్డ్స్ లో స్థానం సంపాదించాడు. అంతటితో సంతృప్తి పడని ఖుర్షీద్ వినూత్నంగా టైపింగ్ చేసి రికార్డు నెలకొల్పాలని భావించాడు. దుబాయ్కి చెందిన ఓ యువతి ముక్కుతో టైపింగ్ చేసి రికార్డు సాధించిందని తెలుసుకుని కఠోర సాధనతో ఆ ఘనతను తిరగరాశాడు. దుబాయ్కి చెందిన ఓ యువతి ముక్కుతో 1 నిమిషం 33 సెకన్లలో టైప్ చేసి గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించింది. ముక్కుతో 103 అక్షరాలతో కూడిన వాక్యాలను 53 సెకన్లలోనే కంప్యూటర్ కీబోర్డుపై టైప్ చేసి ఆ రికార్డును అధిగమించాడు ఖుర్షీద్. Record for this was 1 minute 33 seconds achieved by a girl from Dubai in 1 minute 33 seconds, and the record was made in the year 2008. So after 5 years I have broken this record. I am the first from the old city Hyderabad to enter into the Guinness book. Try to come out and encourage youth. Do not discourage or do not demotivate anybody. ఈ వినూత్న విన్యాసాన్ని చూసి ఖుర్షీద్ ని అందరూ ప్రశంసలతో ముంచెత్తారు. ఎంఐఎం నేత అఖ్తర్ ఫారూఖీ ఖుర్షీద్ ప్రతిభను మెచ్చుకొని అతనికి 200 గజాల స్థలాన్ని బహూకరిస్తున్నట్లు ప్రకటించారు.